హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ వాళ్ళ నాన్న కృష్ణ ప్రసాద్ అని తెలుసుకున్న ఎస్పి సూర్య గగన్ని అవమానిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. శరత్చంద్ర గారికి మీ నాన్న బామర్ది అవుతాడు, అలాంటప్పుడు మీరు వేరే ఇంట్లో ఉంటున్నారు అంటే మీ అమ్మని ఆ కృష్ణప్రసాద్ మోసం చేశాడు కదూ అని అంటారు ఇన్స్పెక్టర్ సూర్య. ఒక్కసారిగా గగన్ సూర్య వైపు కోపంగా చూస్తారు. ఏంటి కోపం వస్తుందా? ఈ కోపం ఏదో మీ నాన్నపై చూపించు, మాపై కాదు. అయినా ఎంత మోసగాడో. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం మిమ్మల్ని రోడ్డు మీద వదిలేశాడు. చక్కగా డబ్బుంది కదా అని ఆమెని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి డబ్బు కోసం భూమి మీ అమ్మని కూడా చంపడన్న గ్యారంటీ ఏంటి? కాబట్టే చెప్తున్నాను, ఇంక నువ్వు మా మావయ్య దేవుడు, మా మావయ్య రాముడు అని ఉచిత సలహాలు ఇవ్వద్దు. మా పని మేము చేసుకుంటాం. ఇంకా మీరు బయలుదేరండి అని అంటారు ఎస్పి సూర్య. ఇంకా కోపంగా వచ్చేస్తాడనమాట గగన్. బావా అని పాపం ఎంత పిలుస్తున్నా గగన్ మాత్రం చాలా ఆవేశం వస్తుంది గగన్కి. అంటే ఇన్ని రోజులు మోసగాడే అనుకున్న మా కృష్ణప్రసాద్ ఇంత హంతకుడు అని కూడానా? నిజంగా ఇంత హత్య చేసి డబ్బుల కోసం ఎంతకైనా దిగజారుతాడా? ఛా అని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు కృష్ణప్రసాద్ని గగన్. ఇంకా వెంటనే అలా ఇంటికి రీచ్ అవుతారు భూమి, గగన్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి ద్వారా శారద నిజాన్ని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి హుటాహుటిన బయలుదేరుతుంది. ఇటువైపు చెర్రీ మీరాని పోలీస్ స్టేషన్కి తీసుకువస్తాడు. సో ఇద్దరు కలిసి సెల్లో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతారు. ఇద్దరి వైఫ్స్ అయితే పాపం కృష్ణప్రసాద్ని పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. అంత ఏమి అన్యం పుణ్యం తెలియని ఒక నిజాయితీ గల వ్యక్తిని ఇంత ఘోరంగా అవమానిస్తారా అని చెప్పి పాపం మీరా శారద ఇద్దరు కృష్ణప్రసాద్ని చూస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంకా కృష్ణప్రసాద్, శారద మీరు మీరు నా గురించి కన్నీళ్ళు పెట్టుకోవద్దు అని అంటారు కృష్ణప్రసాద్. ఏవండి, మిమ్మల్ని ఎలా అయినా మేము బయటికి తీసుకొస్తాను అని కన్నీళ్ళు తుడుచుకుంటూ పాపం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చేస్తారు మీరా అండ్ శారద. ఇంకా మీరా శారదతో, నేను ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. మా ఇంట్లో మా అన్నయ్యకి నేను ఏం మాట్లాడాలన్నా ఆయన గురించి తీసుకొస్తుంటేనే చంపేస్తాను అంటున్నాడు. ఆయన లేడనే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాడు. కాబట్టి మా అన్నయ్యని నేను బెయిల్ అడగలేను. నువ్వే శారద, నువ్వే ఎలా అయినా ఆయనకి బెయిల్ తీసుకురావాలి. ఆయన కష్టంలో ఉంటే మనిద్దరం చూడలేం కదా. కాబట్టి నువ్వు మీ గగన్తో మాట్లాడు. గగన్ అయితే బెయిల్ తీసుకొస్తాడు కదా. నువ్వు ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో అని బాధపడుతూ ఉంటుంది మీరా, నువ్వు నాకు ఈ విషయాన్ని స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన నాకు భర్తే. ఖచ్చితంగా గగన్ని ఒప్పిస్తాను. బెయిల్తో ఆయన్ని బయటికి తీసుకొస్తాను అని శారద ఇంటికి వెళ్తుంది. అప్పుడే చెర్రీ, పెద్దమ్మ నేను కూడా నీతో పాటు వస్తానని చెప్పి ఇంకా అలా భూమి, చెర్రీ అండ్ శారద ముగ్గురు గగన్ దగ్గరికి వెళ్తారు. గగన్ క్యాజువల్గా వర్క్ చేసుకుంటూ ఉంటారు. రే గగన్, నువ్వు నాకు ఒక సహాయం చేయాలరా అని అడుగుతుంది శారద. ఏంటమ్మా, ముగ్గురు ఒకేసారి వచ్చి ఏదో సహాయం అంటున్నారు, ఏం చేయాలి అని అడుగుతాడు గగన్. నువ్వు మీ నాన్న కృష్ణప్రసాద్ గారిని పోలీసుల నుండి విడిపించాలరా అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఇంకా తనకైతే చాలా కోపం వస్తుంది గగన్కి. అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? ఎవరు మా నాన్న? ఎవరిని నువ్వు విడిపించమని అడుగుతున్నావు? ఆ కృష్ణప్రసాద్నా? ఆ కిల్లర్ కృష్ణప్రసాద్నా అని అంటాడు గగన్. రేయ్, నువ్వు కొడుకు అని కూడా చూడ్ను, కొట్టేస్తాను చెప్తున్నాను. ఆయన హంతకుడేంట్రా అని అంటుంది శారద. అమ్మా, మంచి వాళ్ళెప్పుడూ నేను హంతకున్నని బోర్డు మెల్లో వేసుకొని తిరగరు. ఆయన ఖచ్చితంగా హంతకుడే. మనల్ని డబ్బు కోసం ఎలా వదిలేశాడమ్మా? 25 ఏళ్ల క్రితం కట్టు బట్టలతో మనం పారిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన చక్కగా డబ్బున్నావిని పెళ్లి చేసుకొని మనం ఎవరో అని అడిగితే ఎవరో తెలీదు అని పచ్చి అబద్ధం చెప్పిన ఆ మనస్తత్వానికి మార్పు ఎప్పుడు వస్తుంది? ఇన్నాళ్ళు దర్జాగా ఆ ఇంట్లో అల్లుడిగా ఆ శరత్చంద్ర చేతిలో మెడకి గొలుసు వేసుకున్న ఒక్క మనిషిలా ఆయన కాళ్ళ కింద బ్రతికాడు. దేనికోసం? డబ్బు కోసమే బ్రతికాడు. కాబట్టి ఇప్పుడు ఆయనకి కష్టం వచ్చిందని నాలో తండ్రి ప్రేమ పెరిగిపోయి నేను ఆయన్ని విడిపించాలా? నో వే. నువ్వు మర్చిపోవచ్చమ్మా, ఎందుకంటే నువ్వు మంచిదానివి. ఎవరైనా చిన్న గాయం చేసినా పోనీలే
వాళ్ళేదో అనుకుని చేసుంటారు, నన్ను కాదులే అని దులిపేసుకొని వెళ్ళిపోతావు. కానీ నేను అలా కాదు, కానే కాదు. నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆ గతం తాలూకు జ్ఞాపకాలన్నీ ఎప్పటికీ నాకు గుర్తుండే ఉంటాయి. నేను మాత్రం ఆయనకి బెయిల్ తీసుకురాలేను. ఈ విషయంలో నీ కొడుకుగా ఈ విషయంలో నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ప్లీజ్ ఇంకొకసారి నన్ను ఇలాంటివి అడగాలనుకోవద్దమ్మా. వద్దు. ఇంకా ఇంకా నా మైండ్లో అవే తిరిగితే నేనేమైపోతానోనని, ఎక్కడ నిన్ను అన్యాయం చేసేస్తానోనని నాకు భయం వేస్తుంది. వద్దు, ఆయనకి నేను బెయిల్ తీసుకురాలేను. వెళ్ళండి ప్లీజ్, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అంటాడు గగన్. అన్నయ్య అని అంటే రే చెర్రీ, ఏదైనా అడుగు, ప్రపంచంలో నీ దగ్గరికి తీసుకొస్తాను, ఇది మాత్రం నా వల్ల కాదు అని గగన్ ఇంక ముగ్గురిని బయటికి పంపించేసి డోర్ వేసేసుకుంటాడు. ఇంక పాపం శారద గగన్ మనసులో చిన్నప్పుడు నాటుకుపోయిన చేదు జ్ఞాపకాలన్నీ ఇప్పుడిప్పుడు బయటికి వస్తున్నాయి. పాపం ఎంత నరకం అనుభవిస్తున్నాడో వాడు. కానీ వాడి మనసు బండరాయిలా అయిపోయింది. కన్న తండ్రి గురించి కూడా వాడు ఆలోచించటం లేదు. అమ్మ భూమి, ఇటువైపు నుండి ఎలాంటి ప్రయత్నం చేసినా ఏ లాభం లేదమ్మా. కాబట్టి ఎలా అయినా నువ్వే ఆయన్ని తీసుకురావాలమ్మా, ప్లీజ్ భూమి అని పాపం చేతులెత్తి నమస్కారం పెడుతూ ఉంటుంది శారద. అత్తయ్య మీరేం కంగారు పడకండి, బావి పిచ్చకపోతే ఏంటి, నాన్న ఉన్నాడు కదా, నాన్నతో నేను మాట్లాడతాను, నాన్నని నేను ఒప్పిస్తాను, నేను అర్థమయ్యేలా నాన్నకు చెప్తాను, నాన్న నన్ను అర్థం చేసుకుంటాడు అని అంటుంది భూమి. భూమి వద్దు భూమి, నువ్వు ఇప్పుడు అక్కడికి వస్తే మావయ్య ఎలా రియాక్ట్ అవుతాడో తెలీదు, నిన్ను చంపేస్తాడు, ఇప్పుడు వద్దు భూమి అని అంటారు చెర్రీ. లేదు చెర్రీ, నాన్న గురించి నాకు తెలుసు, నేను ఆయన్ని ఒప్పించగలను, పద వెళ్దామని చెప్పి ఇంకా పాపం భూమి చెర్రీ ఇద్దరూ శరత్చంద్ర ఇంటికి బయలుదేరుతారు. అప్పుడే శరత్చంద్ర తన స్వింగింగ్ చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మొత్తం జరిగిందంతా గుర్తు చేసుకుంటూ, శోభని చంపిన హంతకుడు కేపీ అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ ఆ పని మనిషి కేపీ పేరే చెప్పింది కదా, ఇంత అన్యాయం చేస్తాడా నాకు అని చెప్పి చాలా ఇంకా ఆ విషయం గురించే థింక్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర. అప్పుడే కరెక్ట్గా నాన్న అని ఇంటికి వస్తుంది. ఏయ్ ఎందుకు వచ్చావు నా ఇంటికి, పో అని అంటారు శరత్చంద్ర. వెళ్తాను, ఉండిపోవడానికి రాలేదు, మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నాన్న అని అంటుంది పాపం భూమి. ఏంటా విషయం అని అడుగుతుంది అపూర్వ. ఏంటపూర్వ, తనతో మాట్లాడి పంపించేద్దాం అని అంటారు. బావా ఏదో చెప్తానంటుందిగా, విందాం బావా ఏం చెప్తుందో. అమ్మా భూమి చెప్పమ్మా, ఏ పద్యం వినిపిస్తావు, కృష్ణమూర్తిని పొగడ్తల పద్యమా అని అడుగుతుంది అపూర్వ. చూడండి అపూర్వ పిన్ని, నేను ఏం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతాను. ఆ విషయం మీకు తెలియకపోవచ్చేమో కానీ నాన్నకు తెలుసు. నాన్న ఒక్కటి చెప్తున్నాను, కృష్ణప్రసాద్ మావయ్య చాలా మంచివారు, ఆయన అమ్మని చంపలేదు, దానికి తగిన సాక్ష్యం కూడా నా దగ్గర ఉంది అని అంటుంది భూమి. ఏంటి సాక్ష్యం ఉందా, మరి ఎందుకు ఆ సాక్ష్యాన్ని తీసుకురావట్లేదు అని అంటుంది అపూర్వ. చూడండి ఇప్పుడు చెప్తున్నాను, కృష్ణప్రసాద్ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి నాన్న. ఆయన కోసం, ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించడం కోసం నేను కావాలంటే నిప్పుల్లోకి దూకమన్నా దూకుతాను అని అంటుంది. చూడు వాడిని విడిపించమనే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటారు శరత్చంద్ర. లేదు నాన్న, నిజం మీకు తెలియాలని ఇలా మాట్లాడుతున్నాను. కావాలంటే శోభ అమ్మ, నా కన్న తల్లిపై నేను ఒట్టేసి చెప్తున్నాను, నిజం చెప్తున్నాను, ఆయన మావయ్య ఎలాంటి తప్పు చేయలేదు, అమ్మని చంపలేదు అని స్ట్రాంగ్గా చెప్తుంది భూమి. శరత్చంద్ర అలా చూస్తూ ఉండిపోతాడు భూమి వైపు. ఇంకా వెంటనే అలా శరత్చంద్ర, సరే నువ్వు మీ అమ్మపై ఒట్టేసి ఆ కేపీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నావు కాబట్టి ఒక ఆఖరి అవకాశాన్ని నేనిస్తాను. 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోపు ఆ కేపీ తప్పు చేయలేదని నీ దగ్గర ఏ సాక్ష్యాధారం ఉన్నా కేసుని వెనక్కి తీసుకుంటాను, సరేనా అని అంటారు కృష్ణప్రసాద్ గురించి శరత్చంద్ర. నాన్న అంతకంటే ముందు ప్లీజ్ నాన్న, మావయ్యకి బెయిల్ ఇప్పించండి నాన్న, మావయ్య దెబ్బలకి చచ్చిపోయేలా ఉన్నాడు నాన్న అని అంటుంది. వద్దు బావా వద్దు, బెయిల్ వద్దు బావా అని అంటుంది అపూర్వ. అపూర్వ నువ్వాగు, ఇంత కాన్ఫిడెంట్గా తను చెప్తుందంటే కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చేయలేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని గత 25 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాను కదా, ఎప్పుడు నిజాయితీనే ఉంటాడు కానీ తప్పు చేయలేదు. కానీ ఈ ఒక్కసారి తనని నాకు నమ్మాలనిపిస్తుంది. సరే భూమి, నువ్వు చెప్పినట్టే అతనికి బెయిల్ ఇస్తాను, కానీ 24 గంటలు మాత్రమే, తర్వాత నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు అని అంటాడు శరత్చంద్ర. నాన్న థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి పాపం శరత్చంద్ర వైపు హ్యాపీగా చూస్తుంది భూమి.
ముందు నువ్వు వెళ్ళి అన్నీ అన్ని సాక్ష్యాలు తెచ్చుకో, సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకలా శరత్చంద్ర. ఇంకా భూమి అయితే హ్యాపీగా బయటికి వస్తుంది. చెర్రీ, భూమి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నాన్న తప్పు చేయలేదని నీ దగ్గర అంత క్లియర్గా చెప్తున్నావు, సాక్ష్యం ఉందా అని అడుగుతారు. ఉంది చెర్రీ, ఉంది. ఒక కెమెరా ఉంది. ఆ రోజు చెప్పాను కదా, అది రిపేర్ షాప్లో రిపేర్కి ఇచ్చాను. ఖచ్చితంగా అది లోపు అయిపోయి ఉంటుంది. అది ఒక్కటి దొరికితే చాలు, మన పని అయిపోయినట్టే. మావయ్య తప్పు చేయలేదని, ఆ అపూర్వని అంతా చేసిందని మనం తెలుసుకోవచ్చు అని చెప్పి భూమి హ్యాపీగా చెప్తుంది. కానీ భూమి జాగ్రత్త, ఎందుకంటే అపూర్వ అత్తయ్య గురించి అందరికంటే నీకు బాగా తెలుసు కదా, కాబట్టి తన గురించి నువ్వు భయపడాల్సిందే అని అంటారు. చెర్రీ, నాకేమీ కాదు, నువ్వేం భయపడద్దు అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట చెర్రీ. ఇంకా భూమి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతుంది. ఇంకా అలా చెర్రీ అయితే కృష్ణప్రసాద్ని బెయిల్పై తీసుకువచ్చి శరత్చంద్ర చెప్పడంతో తన్ని విడిపించుకొని ఇంటికి వస్తాడనమాట. పాపం దెబ్బలతో ఉన్న కృష్ణప్రసాద్ని చూసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మీరా, ఏవండి కూర్చోండి అని చెప్పి చూపిస్తూ ఉంటే శరత్చంద్ర, ఏ కృష్ణప్రసాద్, నీకు 24 గంటలు మాత్రమే సమయం. ఎందుకంటే వచ్చి అడిగింది ఎంతైనా నా కడుపున పుట్టిన కూతురు కాబట్టి నేను కాదు అని అనలేకపోయాను. కానీ తనకి తెలియాలి కదా, భూమికి నువ్వే తప్పు చేసావని తెలియాలి కదా, అందుకే ఇలా సిచ్యువేషన్ క్రియేట్ చేశాను అని చెప్పడంతో ఇంకా శరత్చంద్రతో కృష్ణప్రసాద్ కాన్ఫిడెంట్గా లేచి కృష్ణప్రసాద్ శరత్చంద్ర కళ్ళల్లోకి చూసి, చూడండి బావగారు, ఇప్పుడు చెప్తున్నాను వినండి, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు. దేవత లాంటి శోభాచంద్ర గారిని చంపలేదు. ఈ విషయం మీకే తెలుస్తుంది. ఎవరిని జైల్లో పెట్టాలో, ఎవరిని చంపాలో మీకే అర్థమవుతుంది అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. ఇది ఇలా ఉండగా భూమి ఆ రిపేర్ షాప్కి వెళ్తుంది. వెళ్ళి, సార్, మొన్న నేను మీకు కెమెరా ఇచ్చాను కదా, అది రిపేర్ అయిందా అండి అని అడుగుతుంది. అయ్యిందమ్మా, నువ్వెప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తున్నాను, ఇదిగో తీసుకోమ్మా అని ఇస్తుంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది భూమికి. ఎవరాని పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ అపూర్వ. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. నువ్వా అని అంటుంది. ఏ రాలేననుకున్నావా ఏంటి? రేయ్, ఆ భూమిని పట్టుకోండ్రా అని అంటుంది అపూర్వ. రౌడీలు వచ్చి భూమిని పట్టుకుంటారు. ఏయ్ అపూర్వ, వదులు నన్ను అని అంటుంది భూమి. ఏంటి భూమి, ఇంకా పిచ్చిదానిలా ఉన్నావు? నేనొకదాన్ని ఉన్నానని తెలిసి కూడా నువ్వు ఇంత ధైర్యంగా సెంటర్లో ఉన్న షాప్కి వచ్చావంటేనే నాకు అంతా అర్థమైపోయింది. ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఈ రౌడీల చేతిలో చచ్చిపో, నేను ప్రశాంతంగా ఈ కెమెరాని పగల కొట్టేస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకా రౌడీలందరూ పాపం భూమిని తీసుకువెళ్తూ ఉంటే అపూర్వ, ఆహా, కోట్ల ఆస్తి, 1000 డైమండ్ నెక్లెస్లు చేతిలో ఉన్నా ఇంత ఆనందం రాదు. ఈ కెమెరాని చూస్తుంటేనే ఎంతో ఆనందంగా ఉంది అని ఆ కెమెరా వైపు చూస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే కరెక్ట్గా భూమిని కత్తితో పొడవడానికి ఒక రౌడీ వస్తుంటే ఒక చెయ్యి అడ్డుపడుతుంది. అది ఎవరిదో కాదు, గగన్ది. ఇంకా గగన్ అలా వాడి చెయ్యి విరిచి ఒక్క దెబ్బ ఇచ్చేసరికి అటు వెళ్ళి పడతాడు ఆ రౌడీ. భూమి, చూసావు కదా అపూర్వ, నన్ను కాపాడడానికి ఎవరొస్తారన్నావు కదా, వచ్చాడు నా భర్త అని అంటుంది భూమి. ఇంకా గగన్ అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఇక్కడ జరుగుతుంది? ఎందుకు భూమిని చంపాలనుకుంటున్నారు అని అడుగుతాడు గగన్. ఏయ్ అని ఇంకా రౌడీలు గగన్ వైపు వస్తుంటే గగన్ ఆ రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు. ఈలోపు అపూర్వ భయపడుతూ వణికిపోతూ ఉంటే భూమి అపూర్వ దగ్గరికి వెళ్ళి అపూర్వ చెంప పగల కొట్టి కెమెరాని తీసుకుంటుంది. ఇంకా వెంటనే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. బావా సాక్షి, ఇదిగో బావా, ఒక్కసారి కెమెరాలో ఏముందో చూడు, నీకే అంత అర్థమవుతుంది అనడంతో కెమెరా ఓపెన్ చేసి చూస్తాడు గగన్. ఆన్ చేసి చూసేసరికి అందులో అతి పెద్ద నిజం, దాట్ ఈస్ అపూర్వనే శోభాచంద్రని చంపింది కృష్ణప్రసాద్ కాదు అనే ఒక పెద్ద నిజం ఉంటుంది. ఒక్కసారిగా ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూసి షాక్ అయిపోతాడు గగన్. అపూర్వ గడగడ వణికిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే భూమి, బావా, ఖచ్చితంగా ఇవాళే ఈ అపూర్వ కథకి మనం ముగింపు పలకాలి బావా. ఇన్ని రోజులు ఇలాగే కృష్ణప్రసాద్ మావయ్యలాగే కొన్ని వందల మంది అమాయకుల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ శవాలపై కూర్చుంది బావా ఈ రాక్షసి, కాబట్టి వాళ్ళ దీని అంతం మనం చూడాలి అని అంటుంది భూమి. తప్పకుండా భూమి, ఈ ప్లేస్లో ఎవరున్నా నేను ఇదే చేస్తాను. ఒక నిర్దోషికి శిక్ష పడుతుంటే, ఒక దోషి తప్పించుకుంటూ తిరుగుతుంటే తనకి చావు కంటే మించిన శిక్ష ఏది ఉండదు. ఏ అపూర్వ, ఈ గగన్ ఇప్పుడు నీకు శిక్ష విధిస్తాడు భూమి అని అనేసరికి ఇంకా వెంటనే అక్కడికి భూమి
పరిగెత్తుకుంటూ మంటని తీసుకొస్తుంది. రే చెర్రీ అని అంటే చెర్రీ కూడా అప్పుడే వచ్చి ఇంకా ఆయిల్ క్యాన్ తీసుకొస్తాడు. వెంటనే గగన్ అపూర్వ ఒంటి నిండా ఆయిల్ వేస్తాడు. వద్దు, నన్ను చంపొద్దు అని అంటే అయిపోయావే అని చెప్పి ఇంకలా నిప్పు పట్టుకొని అపూర్వ వెనకాల పరిగెడుతుంది భూమి. అలా అపూర్వని రోడ్డు మీద కొట్టి కొట్టి తిప్పిస్తాడనమాట గగన్. అపూర్వ పరిగెడుతూ పరిగెడుతూ ప్రాణ భయంతో గింజుకుంటూ పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. అపూర్వని ఒక కాల దూతలాగా లైక్ తన మరణంలాగా వెంట పడుతూ ఉంటుంది భూమి ఆ నిప్పు పట్టుకొని. ఇంకా అపూర్వ పరిగెట్టుకుంటూ అమ్మో ఎవరిల్లు అని చుట్టూ చూసేసరికి అక్కడ శరత్ చంద్రే ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అపూర్వ అని అంటారు. ఇంకా భూమి గగన్ ఇద్దరు నిప్పు పట్టుకొని వస్తుంటే రే ఏం చేస్తున్నారా, నా భార్యను ఎందుకు చంపాలనుకుంటున్నారు అని అడుగుతారు. నాన్న ఒకసారి సాక్ష్యాన్ని చూడండి, అప్పుడు మీరే చెప్తారు అని అనేసరికి ఇంకా వెంటనే అందులో ఉన్న కెమెరాలో వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి దీన్ని చంపాల్సింది మీరు కాదు నేను అని ఇంకా ఆ నిప్పుని తీసుకొని అలా శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వస్తుంటే బావా వద్దు బావా, నేను ఇదంతా చేసింది నీకోసమే బావా, నీ ప్రేమ కోసం బావా, నీకోసమే బావా, నన్ను చంపొద్దు బావా అని చెప్పి కాలు పట్టుకుంటూ ఉంటుంది అపూర్వ. ఏయ్ వదలవే మాయలాడి, నా శోభను చంపి ఆ స్థానంలోకి వచ్చి ఇన్నాళ్ళు నా కళ్ళ గంతలు కట్టి నన్ను ఒక గుడ్డివాణ్ణి చేసి ఆడించావు కదా, ఇప్పుడు నిన్న దేవుడు కూడా కాపాడలేడని చెప్పి ఇంకా శరత్చంద్ర అలా గట్టిగా పట్టుకొని వస్తూ ఉంటే అప్పుడే పోలీస్ ఇన్స్పెక్టర్ సూర్య అయితే వస్తాడు. ఆగండి మిస్టర్ శరత్చంద్ర గారు, ఏంటిది, ఏం చేస్తున్నారు మీరు? ఇలా చేస్తే మీరు కూడా మర్డర్ కేసులో జైలుకు వెళ్ళాలి. మా అన్నయ్యని చంపింది ఈ మహా లేడీ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు తన్ని నేను ఊరుకుంటాను? తనకి లేడీ కానిస్టేబుల్స్తో 3rd డిగ్రీ ఇప్పిస్తాను. మీరేవి కంగారు పడకండి శరత్చంద్ర గారు, కానిస్టేబుల్స్ ఇంకా చూస్తారేంటి, ఈ మహానటిని జైలుకి తీసుకెళ్దాం రండి అని చెప్పి అపూర్వను అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది. భూమి గగన్ వైపు ఏంటి చూస్తున్నావు పో అని అంటాడు గగన్. ఇంకలా అవమాన భారంతో జైలుకు వెళ్ళిపోతుంది అపూర్వ. ఇటువైపు భూమి గగన్ నిజం బయటపెట్టడంతో శరత్చంద్ర ఒక్కసారిగా భూమి చేతులు పట్టుకుంటాడు. అమ్మ భూమి, నేను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి పాపం క్షమాపణ అడుగుతాడు శరత్చంద్ర. నాన్న మీరు క్షమాపణ అడగాల్సింది నన్ను కాదు మావయ్యని అని అంటారు. కేపీ తప్పు తెలుసుకోలేకపోయాను, నిన్ను కొట్టాను, నన్ను క్షమించి కేపీ అని అంటారు శరత్చంద్ర. అయ్యో బావగారు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు, పూర్వ పాపం పండింది, అది చాలు అని అంటారు. ఇంకలా అందరూ హ్యాపీగా ఉంటే నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది. అపూర్వ జైల్లో లేడీ కానిస్టేబుల్స్తో బాగా కొట్టిస్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్ సూర్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.